ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ నిర్ణయాలతో స్థానిక ఎమ్మెల్యేలతో విసిగిపోయిన ఎంపీలు నేతలు పార్టీని వీడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో చేరి అధికార పక్షానికి షాక్ ఇస్తున్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో నేడు జనసేనలో చేరుతున్నట్లుగా ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందని, గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా గెలిచి బందర పోర్టుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లుగా తెలిపారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలోని ఏపీలో పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదంటూ ఆరోపించారు. పోలవరం స్టీల్ ప్లాంట్పై పవన్తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలంటూ నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారంటూ బాలశౌరి అన్నారు. పూర్తి సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, బాలశౌరికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? అంటే జనసేనలో ఏం అష్యూరెన్స్ వచ్చింది, అలాగే వైసీపీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? నందు ఈ రోజు మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది. గుంటూరు ఆయన నివాసం నుంచి మంగళగిరి వరకు భారీ ర్యాలీ తోటి రావడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఆయనతో పాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు ఇలా భారీ సంఖ్యలో జన సమీకరణతోటి బాలశౌరి పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరుతున్నారు. అదే విధంగా చూసుకుంటే ఇటు గుంటూరు ప్రాంతం నుంచే కాకుండా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో భారీ ర్యాలీ తోటి మరో ర్యాలీ కూడా మంగళగిరి చేరుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే దారులను ఏకమై మంగళగిరి వైపే అనే విధంగా ఈ రోజు మంగళగిరిలో బల నిరూపణ లాగా, అంటే తన యొక్క సత్తా ఏమిటో చూపించే విధంగా బాలశౌరి భారీ ర్యాలీ జనసేన పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధమై వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరులో తన నివాసం నుండి బయలుదేరి 4:30 గంటలకు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జాయిన్ కానున్నారు. నిన్న ఆయన మీడియా ముందు మాట్లాడుతూ కూడా 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మచిలీపట్నం పోర్టు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ముఖ్యంగా చూస్తే వైసీపీ పార్టీలో చేయలేని పనులు జనసేన పార్టీలో చేయడం కోసం ముందుకొస్తున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, ప్రత్యేక హోదా కానీ ఇట్లాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతుంది, అందుకని పవన్ కళ్యాణ్ తో కలిసి నడవడానికి సిద్ధపడ్డానని బాలశౌరి ప్రకటించడం జరిగింది. అంటే ఈ రోజు ఒక విధంగా చూస్తే కనుక మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఒక పండుగ వాతావరణం ఉండడం జరిగింది. మాస్ లీడర్ గా పేరున్నటువంటి బాలశౌరి జాయిన్ కావటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. సీటు విషయంలో అష్యూరెన్స్ వచ్చిందంటారా శ్రీనివాస్? ఇప్పుడు టీడీపీ జనసేన ఆల్రెడీ సీట్ల విషయంలో కొంత కసరత్తు చేస్తున్నాయి కదా, బాలశౌరికి ఏమైనా ఉందా? అంటే ముఖ్యంగా చూస్తున్నట్లయితే గనక బాలశౌరికి మచిలీపట్నం పార్లమెంటా, గుంటూరు పార్లమెంట్ అనేది పూర్తి స్థాయి క్లారిటీ రాకపోయినా కానీ తప్పనిసరిగా ఓ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయనతో పాటు ఆయన అనుచరులుగా ఉన్నటువంటి వారు ఒకరికి కూడా అవనిగొడ్డ గాని, పెడన గాని తప్పనిసరిగా అసెంబ్లీ సీటు కూడా ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఓకే, అంటే వైసీపీ నుంచి ప్రయత్నాలు ఏం లేవా మరి బాలశౌరిని ఆపేందుకు కానీ ఏదైనా బుజ్జగించే ప్రయత్నాలు ఏం జరగలేదా? అంటే ఇప్పటికే చూసినట్లయితే కనుక ఆయన అధికారికంగానే నేను రిజైన్ చేస్తున్నాను అంటూ కూడా బయటికి రావడం జరిగింది. కానీ మచిలీపట్నం ప్రాంతంలో ఇప్పటి వరకు కూడా వైసీపీకి ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. అయితే కేవలం ముందుగా సిద్ధపడిన విధంగానే జనసేనకి వెళ్ళిపోతాడని డిసైడ్ అయిన తర్వాత బుద్ధగించే ప్రయత్నం ఉండదన్న ఆలోచనతో వైసీపీ నేతలు ఎవరు కూడా ఆయన టచ్లోకి వచ్చినటువంటి పరిస్థితి కనుక లేకుండా ఉంది. ఇంటర్నల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటే ఇప్పుడు రాష్ట్రానికి అభివృద్ధి జరగలేదు, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందనేది రెగ్యులర్గా చెప్పేటువంటి మాటలే, బట్ పార్టీలో కానీ క్యాడర్ పరంగా కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయా గ్రౌండ్ లెవెల్లో బాలశౌరికి? అంటే వైఎస్ఆర్ కి విధేయుడిగా ఉన్నటువంటి బాలశౌరి ఆయన చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా మచిలీపట్నంలో పోటీ చేసి విజయం సాధించినా గానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యే పేర్ని నాని తోటి ఇద్దరికి పౌసగన పరిస్థితి ఉండడం జరిగింది. ఎంపీగా ఆయన నియోజకవర్గంలో తిరగాలన్నా గానీ ఎమ్మెల్యేల పర్మిషన్ కావాలి, ఎమ్మెల్యేలకు చెప్పి రావాలంటూ కూడా గతంలోనే వాదోపవాదంలో జరిగిన నేపథ్యంలో అక్కడ వైసీపీలో పేర్ని నానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వల్లభనేని బాలశౌరి బయటికి రావాల్సిన పరిస్థితి అయితే కనుక ఏర్పడింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.